4 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలపైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతికిరణ్ అన్న చెప్పండి. బెంగాల్‌లో గాని, ఇప్పుడు తమిళనాడులో గూడా చూసుకుంటే, అప్పుడు గతంలో హిందువుల పట్ల గూడా చాలా అనుచితంగా ప్రవర్తించారు. వ్యాఖ్యలు గూడా చేశారు. ఈవెన్ సీఎం హోదాలో ఉన్న అటు మమతా బెనర్జీ గాని, ఇప్పుడు స్టాలిన్ గాని, వాళ్ళ కుమారుడు గాని హిందువుల పట్ల, సనాతన ధర్మం పట్ల గూడా చాలా వ్యాఖ్యలు చేశారు, కించపరిచారు. ఇప్పుడు ఆ పార్టీలు గూడా ఓడిపోయాయి. దీన్ని ఎట్లా చూస్తారు? సార్ ఒకసారి వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసినట్టయితే ఈరోజు వెస్ట్ బెంగాల్‌లో భయానికి, భరోసాకి మధ్యల జరిగిన యుద్ధం. అంటే 15 సంవత్సరాల నుంచి అక్కడ వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన ఒక గుండాలు ఏ రకంగా అయితే అక్కడ స్థానికంగా ఉన్న హిందువుల మీద ఏ రకంగా అయితే అత్యాచార ఉత్పీడన చేశారో, దానికి నరేంద్ర మోడీ గారు అభయహస్తం ఇచ్చి, నరేంద్ర మోడీ గారు భరోసా కల్పించినారు. ఏ అత్యాచారానికైతే హిందువులు గురైనారో రాబోయే రోజులలో వాళ్ళందరికీ కూడా నేను ఒక అభివృద్ధి మార్గంలో నేను తీసుకుపోతా అని ఏదైతే వారు విశ్వాసం కల్పించారో, ఆ విశ్వాసం ఆధారంగా ఇవాళ భయానికి, భరోసాకు మధ్యలో జరిగిన యుద్ధంలో భరోసా గెలిచింది. ఏదైతే మమతా బెనర్జీ ఆ రకంగా హిందువులని ఏ రకంగా అయితే ఉత్పీడనం చేసిందో, హిందూ దేవాలయాల మీద దాడులు చేపించింది, హిందూ ఉత్సవాల మీద జరగనీయకుండా కట్టడి చేసింది. ఒక విషయం, ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందూ బెంగాలీలందరూ కూడా అక్కడికి తిరిగి చేరి ఈ మమతా బెనర్జీ బెంగాల్ పేరు పాడు చేస్తుంది అని గ్రహించి అందరూ కూడా ఏకమై ఈరోజు మమతా బెనర్జీని తరిమేసిండ్రు. ఎవరైతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆరాధ్య దైవమైన దుర్గామాత ఉత్సవాలను కూడా మొహర్రం పేరుతోని ఆ ఉత్సవాలను ఆపిన దాఖలాలు మమతా బెనర్జీది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులందరూ ఐక్యమైనరు. హిందువుల పక్షాన మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వారు ఒక అభివృద్ధి, ఒక స్వర్ణిమమైన బెంగాల్ తయారు చేయడానికి నరేంద్ర మోడీ గారు ముందుకు రావడం జరిగింది. వారు మాట్లాడిన నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధిని అక్కడ ఆమోదించారు, భారతీయ జనతా పార్టీకి పట్టణం కట్టారు. అదే రకంగా తమిళనాడు చూసినట్టయితే, తమిళనాడు దాని మించిన ఒక దైవీయ క్షేత్రం ఏది లేదు. అక్కడ ఉన్న దేవాలయాలు, అక్కడున్న భక్తి భావన, అక్కడున్న దానికి స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా అయితే దుర్మార్గంగా దేవాలయాలు జరుగుతున్న ఏదైతే కైంకర్యాలను ఆపే ప్రయత్నం చేస్తారు, దేవాలయాలు సనాతన ధర్మాన్ని కాపాడే ఒక కేంద్రాలని దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, ముఖ్యమంత్రులు సంబంధించిన ఆ కుటుంబం సంబంధించిన నాయకులు. అంటే అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఒక స్పష్టంగా ఒక గ్రహించరు, తమిళనాడు అనేది దైవభూమి, తమిళనాడు అనేది ఆ సనాతన ధర్మానికి ఒక కేంద్ర బిందువు. అటువంటి చోట ఈ రాక్షసులు ఉన్నట్టయితే ఖచ్చితంగా తమిళనాడుకు చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన హిందువులందరూ కూడా ఈరోజు కలిసి మూకముడిగా అక్కడున్న ఎవరైతే హిందూ పక్షపాతులలో వాళ్ళకు పట్టం కట్టిరు, వాళ్ళందరూ కూడా ఈ హిందూ వ్యతిరేక రాజకీయం చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయ వ్యవస్థ నుంచి దూరం చేసే ఒక పరిస్థితి నిర్మాణమైంది. టీవీకే విజయ్ కూడా తమిళనాడులో అనూహ్యంగా విజయం సాధించారు. అతిపెద్ద పార్టీ కూడా అవతరించింది. ఇప్పుడు బీజేపీ కూటమి కూడా ఇప్పుడు టీవీకే విజయ్ తోటి ఏమైనా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, ఆడ వ్యతిరేకత అంతా కూడా డిఎంకే హిందూ వ్యతిరేక చర్యలు జరిగిన దానికి ఆధారంగా ఎన్నికలు జరిగినాయి. సరే, ఒక ఆల్టర్నేట్గా అక్కడ స్థానికమైన టీవీకే వాళ్ళు మంచి ఫలితాలు చూపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ సంబంధించిన ఏదైతే పార్లమెంటరీ కమిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ స్థానికంగా అక్కడ బలాబలాలు పరిస్థితులు అంచనా వేసి అప్పుడు ఏ పార్టీ వెంట పోతే అధికారంలోకి మనము మంచి ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు చేయవచ్చు అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నితిన్ నబీన్ గారి నేతృత్వంలో వారు నిర్ణయం తీసుకొని ఏది జరిగినా అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడుకు సంబంధించిన తమిళనాడు హిందువుల పక్షాన మాట్లాడే ఒక పార్టీ కాబట్టి మంచి జరిగేటట్టు ప్రయత్నం చేస్తుంది. ఆడ ఎవరు అధికారంలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుందని మా ఒక సంకేతం కనబడుతుంది. బెంగాల్లో ఇప్పటికి కూడా మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారు, ఎలక్ట్రిసిటీ కూడా బంద్ చేశారు, బంద్ చేసి ఇప్పుడు కౌంటింగ్ కూడా చేస్తున్నారు, ఇదంతా బీజేపీ కుట్ర అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తారు. మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాలు చేసిన కుట్రల గురించి మాట్లాడితే ఒక ఏమంటారు, ఒక డాక్యుమెంట్ చేయొచ్చు. ఆ రకంగా కుట్రలు చేసిన ఒక దాఖలాలు మమతా బెనర్జీకి 15 సంవత్సరాలు ఉన్నది. హిందువులను ఊతకోత కోసిండ్రు. అక్కడ ప్రజాస్వామ్య విలువలని గంగల తొక్కి పరిపాలన చేసిన దాఖలాలు మమతా బెనర్జీది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈ ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ద్వారా అక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏదైతే అత్యాచారం జరుగుతుందో ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర బలగాలను దింపినట్టయితే ఒక మంచి ఎన్నికలు జరుగుతాయని ఒక విశ్వాసంతో కేంద్ర బలాలను అక్కడ పెట్టాలని ఒక ప్రతిపాదన చేసింది. అంతేగాని అక్కడ ఏదో బల ప్రదర్శన చేసి అక్కడ యంత్రాంగాన్ని అంతా కూడా మా నియంత్రణను తీసుకొచ్చి ఎన్నికలు గెలవాలి అనే లక్ష్యం భారతీయ జనతా పార్టీ కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎలక్షన్ కమిషన్ ఒక ఆధారంగా ఎన్నికలకు పోయినాం. ఈ ఓడిపోతామని స్పష్టంగా అక్కడున్న
ఎవరైతే బెంగాలీలు హిందూ బెంగాలీలు ఉన్నారో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ చేసిన అరాచకాలని గ్రహించి ఇటువంటి నాయకురాలు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ హిందువులను సమూలంగా నాశనం చేస్తారు. పక్క నుంచి రోహింగాలు బంగ్లాదేశ్లు వలస వచ్చిన వాళ్ళకి ఆమె పెత్తనం చేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఆధార్ కార్డులు ఇప్పిస్తుంది, అక్కడ చిర నివాసం ఏర్పరచడానికి ఏదైతే మాఫియా పద్ధతిలో పనిచేస్తుంది కదా, అక్కడ స్థానికంగా ఉన్న మూలవాసులైన బెంగాలీలందరూ కూడా దాన్ని గ్రహించి ఈ మమతా బెనర్జీ ఎక్కడైతే విదేశాల నుంచి వస్తున్న అక్రమంగా వచ్చే వాళ్ళ పక్షాన మాట్లాడుతుంది, ఇక్కడ స్థానికంగా ఉన్న బెంగాల్ గురించి మాట్లాడతలేదు అని గ్రహించిన తర్వాతనే అక్కడ ఏదైతే ఉత్పీడన జరుగుతుందో హిందువుల మీద అది గ్రహించిన తర్వాతనే ఈరోజు సైలెంట్ ఓటింగ్ అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఏ రకంగా అయితే దుర్గా పూజలకు వ్యతిరేకించింది మనం చూసినాం. అక్కడ మహిళలందరూ కూడా ఈరోజు సీక్రెట్ ఓటింగ్ చేశారు. అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఏ రకంగా అయితే టీఎంసీ గుండాలు బహిరంగంగా ఉత్సవాలు దుర్గామాత వినాయక ఆరాధన ఉత్సవాలు జరిగితే బహిరంగంగా దాడులు జరిగినాయి, అక్కడ పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని దాడులు చేపించారు. దాన్ని గ్రహించిన యువకులందరూ కూడా ఈరోజు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక స్పష్టమైన నిర్ణయం ఏం తీసుకున్నారు, ఈ తెలంగాణ ఈ ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉన్నదో ఆ వెస్ట్ బెంగాల్కి మమతా బెనర్జీ సరిపోదు, మమతా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్వర్ణిమమైన బెంగాల్ తయారు చేయాలంటే మార్పు రావాలి, అది మార్పు నరేంద్ర మోడీ గారి ఒక నేతృత్వం వల్లనే సాధ్యం గ్రహించి ఈరోజు హిందువుల పక్షాన భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్న బెంగాలీలందరూ కూడా పట్టం కట్టడం. విద్యార్థిని పైన కూడా అత్యాచారం చేసి దారుణంగా చంపిన ఘటనలు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆరోపణలు వస్తుంటే అంటే దీని ప్రభావం ఇట్లాంటి ప్రభావం బీజేపీకి అనుకూలంగా మారింది అనుకోవచ్చు. చూడండి ఆడ ఆ ఆర్జికర్ హాస్పిటల్ సంబంధించిన ఇష్యూ ఎంత దుర్మార్గంగా అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని బయటకు రాకుండా ఒత్తేసింది. ఆ కుటుంబం అంతా కూడా ఆవేదనతో ఎన్నో సందర్భాలల్లో మేము మాకు న్యాయం చేయండి అని బయటకు వస్తే కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆ కుటుంబానికి టికెట్ ఇచ్చి వాళ్ళ వెనక భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వారికి వెంట ఉండి భరోసా కల్పించి ఈరోజు వాళ్ళని గెలిపించి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడైతే అంచివేత ధోరణితోని అక్కడ స్థానికంగా పార్టీలు పనిచేసిన నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్న సువేందు గారు నేతృత్వంలో ప్రజాపక్షాన హిందువుల పక్షాన పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయో అక్కడక్కడ నిలబడ్డది భారతీయ జనతా పార్టీ నేతృత్వం. కాబట్టే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం మీద విశ్వాసం కలిపి ఈరోజు పూర్తి 3/4 మెజారిటీ ఇచ్చి అధికారంలో తీసుకొచ్చిందంటే అక్కడ ఉన్న ఏదైతే హిందువులు ఉన్నారో సగటి హిందువులు ఉన్నారో వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళు ఏ రకంగా అయితే బాధపడ్డారో ఆ బాధని శాశ్వతంగా ఈ బెంగాల్ గడ్డ మీదకి పోవాలి అంటే ఈ రాక్షసి రూపంగా ఏదైతే శూర్పణఖ రూపంగా ఏదైతే అక్కడ మమతా బెనర్జీ పనిచేస్తుందో అక్కడ ఆమెని తరిమేయాలని నిశ్చయించుకున్నది వెస్ట్ బెంగాల్. అంటే బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఎవరైతే సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద దాడి చేశారో హిందువుల పట్ల అరాచకం ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఇది ఒక బుద్ధి చెప్పే ప్రక్రియని అట్లాగే వీళ్ళందరూ కూడా హిందువులందరూ కూడా ఏకమై అట్లాగే రాష్ట్రాన్ని అభివృద్ధి కోసమే పాటుపడే బీజేపీని కూడా గెలిపించారని చెప్పేసి కూడా మనకు బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాంతికిరణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.